మిత్రుడిని అని చెప్పుకొని నేను గర్వంగా ఫీల్ అయ్యి నేను కూడా ఐడెంటిటీ కొన్నిసార్లు కొన్ని చోట్ల తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకోవడానికి ఎందుకంటున్నానంటే నేను రీసెంట్గా నేను యూరోప్లో వెళ్ళినప్పుడు నేను హైదరాబాద్ తెలంగాణ అంటే ఎవరికి తెలియదు అక్కడ సౌత్ ఏదో అని చెప్పాలి. అన్నిటికంటే చాలా ఈజీ రెఫరెన్స్ ఏంటంటే రీసెంట్గా ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, అది ఎవరో తెలుసా? మా ఫ్రెండ్ది. నేను అదే సిటీలో ఉంటాను, అది అతను కూడా మా ఊరి అని చెప్పుకో మా డిస్ట్రిక్ట్ అని చెప్పుకొని ఆ రకంగా రిలేట్ చేసుకొని కనెక్ట్ చేసుకొని కూడా ఐడెంటిటీ తెచ్చుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి చంద్రబోస్ గారికి, నా మిత్రులందరికీ తెలుసు, నాతో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను ఇష్టపడే వ్యక్తుల్లో లేదా నేను చాలా ఆరాధించే వ్యక్తుల్లో ఒకడు భగవంతుడైతే, రెండు మా పేరెంట్స్ అయితే, మూడోది చాలా చాలా మనసుకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మాట్లాడకుండా నేను ఏ రోజు గడపని రోజు ఉండదు, ఏ మీటింగ్ ఉండదు నా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ నా సోషల్ లైఫ్లో కానీ. అది అబ్దుల్ కలాం గారు. వారి బాటలో అదే క్రమంలో నడుస్తూ అందులో మరొక తెలుగు తేజం అని గర్వంగా చెప్పుకోవడానికి ఒకళ్ళు భూమి పైన మనకున్నటువంటి ఆ తెలుగుదనాన్ని గుబాలించేలాగా భూమి అంటే ద ఎంటైర్ గ్లోబ్ను మనం గుబాలించేలాగా చేసిన చంద్రబోస్ అయితే ఆకాశంలో కూడా ఎవరికైనా కూడా మన భారతీయులకు ఒక సెక్యూర్డ్ సేఫ్టీ వీటన్నిటినీ ఇచ్చేటువంటి ఒక క్రమాన్ని మనకు అందిస్తూ ఎంత ఒదిగినా అంత ఏమంటారు దాన్ని, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేటువంటి ఒక మనస్తత్వాన్ని, అంత గొప్ప సైంటిస్ట్ అయినా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మనుషులతో రిలేట్ చేసుకునేటువంటి ఒక అందమైన హృదయం ఉన్నటువంటి మనిషి మన సతీష్ రెడ్డి గారు. ద గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఎంటైర్ వరల్డ్ ప్రౌడ్ అయ్యేటువంటి ఒక సైంటిస్ట్ ఈ రోజున మీకు అవార్డ్స్ అందించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు సుచిర్ ఇండియా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నేను పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ నా ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం రావడం. కార్యక్రమాన్ని చక్కగా జనరంజకంగా నిర్వహిస్తున్న మా బాలాదిత్య గారికి, తమ్ముడు బాలాదిత్య గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. చూడగానే ఎంతో తెలియకుండా ఒక ఆత్మీయమైన వాతావరణం కనిపించింది నాకు మిమ్మల్ని చూడగానే, ముందు ప్రశాంతంగా చూడగానే. అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరులు కిరణ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నాతో పాటుగా ఇక్కడ అతిథిగా వేయించేసిన సతీష్ రెడ్డి గారికి, డిఆర్డిఓ చైర్మన్, అట్లాగే సాంకేతిక సలహాదారులు భారత ప్రభుత్వానికి, ఆయన కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. మీ ఇలాంటి పెద్దవాళ్ల పక్కన కూర్చోవడం నిజంగా నా సౌభాగ్యంగా నేను భావిస్తాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సామాన్యుడు సంపన్నుడు కావడం అన్నది వ్యక్తి వికాసం. సామాన్యుడు సంపన్నుడు కావడం అన్నది వ్యక్తి వికాసం. సంపన్నుడు సంఘ సేవకుడు, సమాజ సేవకుడు కావడం అన్నది వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు రూపం కిరణ్ గారు. లయన్ కిరణ్ అంటారు ఆయన్ని. సింహంలాగా కనిపిస్తారు కానీ చాలా 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 చిలకలాంటి పలుకులు, వెన్నపూస లాంటి మనసు. 25 ఏళ్ల క్రితం సంకల్ప్ దివస్ పేరుతో ఆయన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఎప్పటి నుండో ఆ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు భారతీయ విద్యాభవన్కి. 25 ఏళ్ల క్రితం అక్కడికి నేను వెళ్ళాను. అప్పటి నుండి ఇప్పటి వరకు, అంతకుముందు ఎన్నేళ్ల నుంచి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారో తెలియదు, అప్పటి నుండి ఇప్పటి వరకు అలా ఏకధాటిగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఎంతో మంది ప్రతిభామూర్తులను గౌరవిస్తూ పురస్కారాలు అందజేస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారంటే ఎంతటి కృషి, ఎంతటి తపన, ఎంతటి ఏకాగ్రత, ఒక పని పట్ల ఎంత అంకిత భావం ఉంటే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మన కిరణ్ బ్రదర్ని చూస్తే మనం అన్నీ తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థిని కూడా ఇలాగే భావించి ఎన్ని అవరోధాలైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ముందుకెళ్ళాలి. భవిష్యత్ అంతా మీదే, జీవితం అంతా మీదే, ప్రపంచం అంతా మీదే. గొప్ప గొప్ప పురస్కారాలు, గొప్ప గొప్ప సత్కారాలన్నీ కూడా మీకే చెందుతాయి. మీ వెనకాల మేమందరం ఉన్నామని, ఉంటామని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియచేస్తూ ఇంత గొప్ప అరుదైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కిరణ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని దాదాపు ఒక 20 సంవత్సరాలు కష్టపడి స్వదేశంగా మనం తయారు చేస్తున్నాం, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ని. ఈరోజు ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత గొప్పగా తయారైందంటే ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 123 ఎయిర్ క్రాఫ్ట్స్కి ఆర్డర్స్ ఇచ్చింది. ఇంతవరకు అలాంటి పెద్ద ఆర్డర్ ఎప్పుడు ఇవ్వలేదు. దాని తర్వాత మొన్న మధ్యన ఇంకొక 100 కావాలి అని చెప్పారు. ఇది చూసి ప్రభుత్వం
దానికంటే తర్వాత వర్షన్ గొప్ప ఎయిర్క్రాఫ్ట్ని ఎల్సీఏ మార్క్ 2ని శాంక్షన్ చేశారు. దాని తర్వాత ప్రపంచంలో అత్యంత గొప్ప ఎయిర్క్రాఫ్ట్ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని. ఒక 15-20 రోజుల నాడు ప్రభుత్వం దాన్ని కూడా శాంక్షన్ చేసింది. ఈ 3 ఎయిర్క్రాఫ్ట్స్తో ప్రపంచంలో మనం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ రంగంలో నెంబర్ 1గా ఉంటాం. ఇది ఖచ్చితం. దాట్ ఈస్ ద గోల్. ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ వర్క్. యూ విల్ మేక్ దిస్ కంట్రీ నెంబర్ 1 and bring peace to the world. Thank you very much. Jai Hind. Namaskar.